అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, దయామయుడా, ధవల సింహాసనసీనుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో మాకు తోడైన గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మా మధ్యలో ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, అన్ని విషయాల్లో దేవా మరి తండ్రి నాయన, మీ యొక్క కృపను, మీ యొక్క సమృద్ధిని మీరు మాకు అనుగ్రహిస్తూ, మీ యొక్క కాపుదల, భద్రత, క్షేమాన్ని మెండుగా మీరు మాకు అనుగ్రహిస్తూ దేవా నడిపించిన దినాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు. మరొకసారి ప్రభా, వేకువజామున మీ వైపు చూస్తూ ఉండగా దేవా, అదే కృప, అదే సన్నిధి దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా, మీరే సహాయం చేయండి. పాడుకునే పాటని మీరు మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి. దేవా మరి తండ్రి నాయన, మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆత్మను స్తుతించడానికి, కొనియాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని కూడా మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాక్యం శక్తి గలది, మీ వాక్యం బలమైంది. దేవా మరి తండ్రి నాయన, మీ వాక్యం నాయన మరి తండ్రి అనేకమైనటువంటి దేవా దీవెనలు మాకు అనుగ్రహిస్తుంది. అందుని బట్టి మీ స్తోత్రాలు. అపవాదిని జయించడానికి, అపవాదిని ఓడించడానికి దేవా మరి తండ్రి మాకు నిరీక్షణ లేని సమయాల్లో దేవా మరి తండ్రి నిరీక్షణ కలుగు చేసేది మీ వాక్యమే. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైనటువంటి వాగ్దానాలు 91వ కీర్తనలో మీరు మాకు దేవా పొందుపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో మేము చదువుకుంటూ ఉండగా దేవా మీ వాగ్దానాలన్నీ కూడా మా పక్షంగా మీరు నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు. దేవా మరి తండ్రి ఇంకనూ మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు ఎక్కువ చూపించండి. మరి తండ్రి ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తితో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోనాథ్ గీతాల్లో నుంచి 493వ పాట పాడుతున్నాం. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బోనులో నుండి నన్ను విడిపించిన ప్రభువా, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బోనులో నుండి నన్ను విడిపించిన ప్రభువా, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా,
51వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ దిగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. కీర్తనల గ్రంథం 21వ కీర్తన చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్యమని అతడు నిన్ను వరమడుగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. నిత్యం ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలన చేయి. అగ్ని వారిని దహించు. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదో, నరుల్లో ఉండకుండా వారి సంతానమును నశింప చేసేదో. వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించి దురుపాయం పనిది, కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది. నీవు వారిని వెలుపు త్రిప్పివేసేదు. నీ వింటినారులను బిగించి వారి ముఖం మీద కొట్టుదు. యెహోవా నీ బలమును బట్టి నేను హెచ్చించుకొను. మేము గానము చేయొచ్చు, నీ పరాక్రమను కీర్తించదు. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ ప్రాతః కాలం కీర్తన 21 మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్య ధ్యానం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో, శక్తి గల నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం భక్తుడు రాజు దావీదు రచించినటువంటి ఈ కీర్తన 20వ కీర్తనకు 22వ కీర్తనకు మధ్య ఉంచబడినటువంటి ఈ కీర్తన. 20వ కీర్తన ముగింపు చూడండి. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. 22వ కీర్తన ప్రారంభం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడి. మెస్సియ నోట వచ్చినటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు నోట ఏలి ఏలి లామా సబక్తాని అని వచ్చినటువంటి మాట. ఈ రెండింటికి మధ్య ఈ కీర్తన ఉంచబడి ఉన్నది. కీర్తన 21. ఈ కీర్తన యొక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు 2వ గ్రంథంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. సిరియన్లు పారిపోవట అమ్మోనీయులు చూచి వారు అభిషయ ఎదుట నిలువలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చాను. 9వ వచనం. అదనజరులకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా కొట్టబడి ఉంటూ చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడి సిరియన్లు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయటం మాని. అమ్మోనీయులపై సిరియన్లపై దావీదు విజయం పొందినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బహుశా తాను ఈ కీర్తన తన శత్రువులందరిపైన విరోధులందరిపైన విజయాన్ని పొందినప్పుడు వ్రాయబడినటువంటి పాట అని మనం గ్రహించవచ్చు. ఈ పాట యొక్క ప్రారంభం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు. రాజు సైన్యాన్ని బట్టి సంతోషించాలి. తన ధనాగారంలో ఉన్నటువంటి బంగారును బట్టి వెండిని బట్టి సంతోషించాలి, అతిశయించాలి. అయితే దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీ బలమును బట్టి నేను సంతోషిస్తాను. ఈ కీర్తన యొక్క ముగింపు, మేము గానం చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. నేను అని ప్రారంభమై మేము అని ముగించబడి సంతోషంతో ప్రారంభమై పాటతో దేవుని పరాక్రమం కీర్తనతో ఈ 21వ కీర్తన ముగిస్తుంది. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఈ కీర్తనకు మనము ఒక టైటిల్ పెట్టవలసి వస్తే దేవుని చేత ఆశీర్వదింపబడి స్థిరపరచబడిన రాజు అని మనం దీనికి ఒక హెడ్డింగ్ పెట్టవచ్చు. దేవుని చేత ఆశీర్వదింపబడి స్థిరపరచబడినటువంటి రాజు. ఈ కీర్తన 2 భాగాలుగా మనము విభజించుకుంటే మొదటి భాగంలోనేమో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి రాజును మనము చూస్తాము 7వ వచనం వరకు. 8వ వచనం నుండి 12వ వచనం వరకు అణగగొట్టబడినటువంటి విరోధులు, తరిమి వేయబడినటువంటి శత్రువులు, నిర్మూలన చేయబడినటువంటి శత్రువులు కనబడతారు. 13వ వచనమేమో ముగింపు పాట, డాక్సాలజీ అని చెప్పవచ్చు, స్తుతి గానం. ఈ కీర్తనలో దావీదు చాలా సంతోషంగా మొదటి వచ్చింది. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. అర్పించిన ప్రాణ ప్రాప్తిని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. దేవుని కాపుదలను బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఇది ఆత్మ సంబంధమైనది, భూ సంబంధమైనది కూడా, శరీర సంబంధమైనది కూడా. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. శత్రువుల మీద విజయం ఇచ్చాడు. అది గొప్ప రక్షణ కాదా? స్తుతింపబద్ధులు, దేవుని ఆరాధింపబద్ధులు, కీర్తించబద్ధులు. అతని మనోభిష్టము నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. మనస్సులో అనుకున్నది మనోభీష్టం. అభీష్టం అంటే కోరిక. మన మనస్సులో అనుకున్నటువంటి కోరికలు దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. కొన్ని మార్లు బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, లేక ముఖ్యంగా తల్లి దగ్గరకు వచ్చి తల్లి సిద్ధపరిచింది చూచి వారు స్కూల్ నుండో కాలేజీ నుండో వచ్చారు అనుకున్నాం.
వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్నాక్స్ చూసి చాలా సంతోషించి, మమ్మీ నీకు ఎలాగూ ఈ ఐటెం చేయాలని, ప్రిపేర్ చేయాలని, స్నాక్స్ సిద్ధపరచాలని నీకు వచ్చిందంటే ఆ తల్లి ఏమంటుందంటే, నా బిడ్డ మనసు నాకు తెలియదా అంటుంది. నా బిడ్డ మనసు నాకు తెలియదా? దేవుడు అంతే, ఆయన మన పరలోకపు తండ్రి. మన మనసులో వచ్చేటటువంటి కోరిక ఆయన సఫలం చేసేటటువంటి. భక్తుడు ఒక పాటలో ఇలాగూ పాడాడు, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా అని. ఇంకా ప్రార్థన చేయకముందే మనసులో అంశం ఉండగానే మనోభీష్టాన్ని దేవుడు నెరవేర్చాడు. కొన్ని మాటలు నీవు అనుకుంటావు, నేను ప్రార్థన చేద్దాం అనుకుంటూ ఉన్నాను, అప్పటికే అది నెరవేర్పు వచ్చేసేసింది. ఆశ్చర్యం కదా? నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నావు. కొన్ని మాటలు దేవుడు అడుగక ముందే దేవుడు అనుగ్రహిస్తాడు. అడిగిన పిమ్మట కూడా నెరవేరుస్తాడు. మళ్ళా అడిగిన తర్వాత నెరవేరుస్తాడు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం నడిపించేటటువంటి విధానం. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. అంటే రిక్వెస్ట్ తర్వాత రిక్వెస్ట్, పెద్ద జాబితానే పెడుతూ ఉంటాడు మనిషి. చాలా పెద్ద లిస్ట్ పెడుతూ ఉంటాడు దేవునికి. అయినా దేవుడు ఓపికగా మనం పెట్టేటటువంటి లిస్ట్ అంతా దేవుడు శాంక్షన్ చేస్తూ ఉంటాడు. అది మంచి ఉద్దేశంతో ఆ మనవులన్నింటినీ మనం దేవుని సన్నిధానంలో కుమరించినాం. జ్ఞాపకం పెట్టుకున్నాం. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ప్రాతకాలంలో నిజంగా ఎవరైతే దేవుని సన్నిధానంలో కనిపెడతారో, దేవుని సన్నిధానంలో వేచి ఉంటారో, ధ్యానిస్తారో, ప్రార్థిస్తారో, దేవుడు ఆ దినానికి సరిపడినటువంటి సమృద్ధి దీవెనలు ఆడి అవర్స్లోనే ఇచ్చేస్తాడండి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఎర్లీ అవర్స్లోనే, ప్రారంభ గంటల్లోనే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సమయం పోగొట్టుకోకూడదు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందేటటువంటి సమయం. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఇంగ్లీష్లో ఫైనెస్ట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ అని ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి బంగారుతో చేయబడినటువంటి కిరీటం. కిరీటం రాజుల తలపైన ఉండేది. కిరీటం మరి అది ఘనతను తీసుకుని వస్తుంది, సౌందర్యాన్ని తీసుకుని వస్తుంది, క్రౌన్. ఇక్కడ దేవుడే అతని తల మీద కిరీటాన్ని ఉంచాడు. 4వ వచనం, ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగ్గా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగగా, ఇది వరం. దేవా ఆయుష్కాలం అనుగ్రహించు, ఆయుష్కాలం అనుగ్రహించు. దేవుడు ఏమిచ్చాడట? సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహించాడు. భక్తుడు దావీదు జీవితంలో దావీదు బహువృద్ధుడు కాగా అనే మాట వ్రాయబడింది. బహువృద్ధుడు కాగా మంచి ఆయుష్కాలము రాజైనటువంటి దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఇది వాస్తవంగా మెస్సియాని గురించినటువంటి కొన్ని భాగాలు మనం దీనిలో చూడొచ్చు. తర్వాత ఆ అంశాన్ని మనం పరిశీలన చేస్తాం. 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. దేవుడు కిరీటం పెట్టాడు, దీర్ఘాయుష్ను శాంక్షన్ చేశాడు. దేవుని రక్షణ వల్ల మహిమ, గొప్ప మహిమ. మహిమ అనేది దేవుని. మరి ఇక్కడ మహిమ కలిగేను అని ఉన్నది. సూర్యకాంతి చంద్రునిపై పడినట్టుగా దేవుని మహిమ, దాని రిఫ్లెక్షన్ దేవుని బిడ్డల్లో భూమి మీద ప్రతిబింబించినప్పుడు దేవుని మహిమను మనలో లోకస్తులు చూడాలి. మహిమతో పాటు ఇంకా 2 దేవుడు ఇచ్చాడు, గౌరవము, ప్రభావం. ఆనర్,
అండ్ మ్యాజెస్టీ. ఆనర్కి ఇంకో పదము స్ప్లెండర్ అని వాడబడింది. ఆనర్ అండ్ మ్యాజెస్టీ, గౌరవము, ప్రభావము దేవుడు రాజుకు అనుగ్రహించాడు. 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఇది ఎలా సాధ్యం? తన కాలంలో, తన తరంలో ఒక వ్యక్తి దీవెన కారణంగా ఉండొచ్చు, తరువాతి కాలంలో కూడా దీవెన కారణంగా ఉండగలడా? నిత్యము ఆశీర్వాద కారణముగా తాను ఉండగలడా? ఎస్, దావీదు అలా ఉన్నాడు. ఈరోజు యూదులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, దావీదు పేరుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. భూమిపైన ఈ 3 విధాలైనటువంటి జనాంగాలు ఉన్నంతకాలం దావీదు పేరు వారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. వాస్తవంగా దావీదుకు ఘనత దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడకు యేసుక్రీస్తు ప్రభువును బట్టి నిత్యము ఆశీర్వాదము మానవ జాతి పైన నిలుస్తూ ఉంది. దావీదును బట్టి క్రైస్తవులు, యూదులు, ముస్లింలు వారు మాత్రమే దీవించబడినటువంటి వారు అని మనం ఒకవేళ అంతమటికే అన్వయం చెప్పుకుంటే, దావీదు కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును బట్టి లోకంలోని జనాంగమందరూ ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, దీవింపబడుతూ ఉన్నారు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. దేవుని సన్నిధానంలో సంతోషం ఉన్నది. దేవుని సన్నిధానంలో మన భయాలన్నింటినీ ప్రక్కన పెట్టివేసి మనము ఉల్లసించి దేవుని దీవెనలను బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. దీనికి కారణం 7వ వచనం, ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. సాధారణంగా రాజుగారి దినచర్యలో ఒక భాగం ఏంటంటే, ఒక సమయంలో రాజుగారి యొక్క ఆర్థిక మంత్రి వచ్చి ప్రతిదినం ధనాగారంలో ఉన్నటువంటి నిల్వలను గురించినటువంటి ఆదాయ వ్యయాలను గురించినటువంటి రిపోర్ట్ సింహాసనం పైన ఉన్నటువంటి రాజుల విషయాల్లో ప్రతిదినం డబ్బులు గురించినటువంటి ఫైనాన్స్ చూసేటటువంటి వారు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అది వారి యొక్క బాధ్యత, అది వారి యొక్క విధి. రాజులు తమకున్నటువంటి రిజర్వ్స్ను బట్టి వారు సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. మన నమ్మకం రాజాది రాజు, రారాజు, మధ్యాకాశంలోనికి త్వరగా రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజునందు మనము నమ్మిక ఉంచటం, ఆయన యందు మనము ఉల్లసించడం చాలా ప్రాముఖ్యమైంది. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. సాధారణంగా కొన్ని మార్లు మనిషి ఏదైనా తగిలి పడబోతూ ఉంటాడు, తట్టుకొని పడబోయాడు అని అంటూ ఉంటారు. అయితే దేవుడు కృపచేత స్టంపులు కాకుండా కాపాడేటటువంటి వాడు. కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, ఇన్ని సంవత్సరాలు మీ విశ్వాస జీవితంలో మీరు ఎలాగూ పడిపోకుండా ఉండగలిగారు? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. దానికి జవాబు ఇదే, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. సాలిన కృప. మనం ఇంతకుముందు కృపను గురించినటువంటి పాట కూడా విన్నాం. ఈ ప్రాతకాల ధ్యానం ప్రారంభం కృప కృప అని. కృప చేత మనము కదలకుండా నిలవబడి ఉన్నాం, అనగా తొట్టిల్లి పడిపోలేదు. దేవుని కృప మనల్ని బలపరిచింది. 8వ వచనం, ఇక్కడ నుండి శత్రువులను గురించి దావీదు తాను మాట్లాడుతూ ఉన్నాడు. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను.
దావీదు నా శత్రువులను అనాలి, నీ శత్రువులను అంటూ ఉన్నాడు. గమనించండి, నిన్ను ద్వేషించు వారిని. దావీదు దేవుని అభిషిక్తుడు, దేవుని ఏర్పాటు వ్యక్తి. దేవుడే తన సింహాసనం మీదకి తీసుకుని వచ్చాడు. దేవుని ఏర్పాటును ధృవీకరించే ఏ వ్యక్తి అయినా సరే దేవునికి విలువలు అవుతాడు. దేవుని అభిషిక్తునికి, దేవుని ప్రణాళికకు, దేవుని ఏర్పాటుకు వ్యతిరేకంగా లేచేటటువంటి ఏ వ్యక్తి అయినా, తాను దేవుని ద్వేషించేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుడు తనతో డీల్ చేస్తాడు. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలన చేయను, అగ్ని వారిని తగ్గిస్తుంది. దేవుని శత్రువులు వారు కాలిపోతారు, నశించిపోతారు. 10వ వచనం ఇంకా మనకి ఇంకొక షాకింగ్ ట్రూత్ ఏంటంటే, భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదు, నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదు. ఆ తరమే కాదట, వారి బిడ్డలను కూడా దేవుడు, దేవుని శత్రువుల బిడ్డలను, దేవుని ప్రణాళికకు అడ్డు వచ్చినటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వారి బిడ్డలను కూడా దేవుడు కీడుకు ఆయన అప్పగిస్తాడు. అది చాలా భయంకరమైనటువంటి మాట. అందుకే తల్లిదండ్రులైనటువంటి వారు, నేను నా బిడ్డలకు దీవెన తీసుకుని వస్తూ ఉన్నానా, శాపాన్ని తీసుకుని వస్తూ ఉన్నానా, మంచి మాదిరిని చూపిస్తూ ఉన్నానా, చెడు మాదిరిని చూపిస్తూ ఉన్నానా, నా ప్రవర్తన వారికి యేసు ప్రభువును చూపిస్తూ ఉన్నదా, లేక లోకాన్ని చూపిస్తూ ఉన్నదా అని పరిశీలించుకోవటం చాలా అవసరం. దేవుని ప్రణాళికకు అడ్డు వెళ్ళాలి అని యత్నించడం అవివేకం అవుతుంది. 11వ వచనం, వారు మీకు కీడు చేయవలని ఉద్దేశించి దురుపాయం పనిది, కానీ దానిని కొనసాగింపలేకపోయాయి. మనిషి ప్రణాళికలు వేస్తాడు, పెన్ను పేపర్ తీసుకుని రాత్రాంతా ఆలోచించి బుర్రలు పెన్ను పేపర్ తీసుకుని ప్లాన్ చేస్తాడు, స్ట్రాటజీ గీస్తాడు. నేను ఎలా చేస్తాడు, నేను ఎలా చేస్తాను. మనిషి ఒక ప్రణాళిక అనుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలువబడగలడా, అది మనం ఆలోచించవలసింది. మన ప్రణాళికలన్నీ ఏమవుతుంది? ప్రణాళిక మంచి దారి కొరకు వేయటం మేలు, కీడు కొరకు ప్రణాళిక వేయటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. భక్తి పనులు అని చెప్పుకునేటటువంటి వారు కొన్ని మార్లు చెడ్డ కార్యాలు చేయటానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటానికి వారు ప్రణాళికలు వేస్తే దానిని వారు కొనసాగించలేరు. దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 12వ వచనం, నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదో నీ వింటినారులను బిగించి వారి ముఖం మీద కొట్టు. అంతే, మళ్ళా వాడు వెనుకకు తిరిగి వెళ్ళిపోవలసిందే. 13వ వచనంలో తాను పాడుతూ ఉన్నాడు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును, మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించెదము. మనిషి హెచ్చించుకోవటం కాదు, దేవుడు తన బలమును బట్టి తనను హెచ్చించుకునేటటువంటి దేవుడు. దేవుడు తన బలమును బట్టి, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును. భక్తుడు చేసినటువంటి మనవి లేక ప్రార్థన. ఆ తరువాత మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము. మేము ప్లూరల్ వాడాడు. మేము అంటే తనతో ఉన్నటువంటి వారందరినీ కలుపుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన మనము చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు దేవుని చేత కలుపబడినటువంటి రాజు శత్రువుల పైన ఎలాగ విజయం చూస్తాడో మనము గుర్తు చేసుకున్నప్పుడు మనకు చాలా ఆదరణ. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, నీవు దేవుడు చెప్పింది చేసేటప్పుడు నీకు వ్యతిరేకంగా లేస్తారు. సాతాను చేత ప్రేరేపింపబడి మనుషులు వ్యతిరేకంగా లేస్తారు. అయితే దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నిలిచేటటువంటి వారు ఎవరు దీర్ఘకాలంలో వారు కొనసాగలేరు, ముందుకు రాలేరు. గుర్తుంచుకో, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడే సింహాసనాసీనుడు. ఆయన తన ప్రజలను రక్షించేవాడు, ఘనత అనుగ్రహించేవాడు, శ్రేష్టమైన ఆయుష్కాలం అనుగ్రహించేటటువంటి వాడు,
గౌరవాన్ని, ప్రభావాన్ని అనుగ్రహించేవాడు, నిత్యం ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇప్పుడు 21వ కీర్తనలో మెస్సియా కనిపిస్తాడు. మనం రక్షకుడైన ప్రభువైనటువంటి యేసు మనకు కనిపిస్తాడు. కుమారుడు ఏది అడిగితే తండ్రిగా దేవుడు దానిని చేశాడు. కుమారుడైనటువంటి దేవుడు అడిగినటువంటి దాన్ని, తండ్రి నీవు నా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రములు. శరీరధారిగా ఉన్నటువంటి ప్రభు భూమి మీద తండ్రి చిత్తాన్ని జరిగించాడు. విరోధులు లేచారు, శత్రువులు లేచారు, ఆయన శిలువకు అప్పగించారు. అయితే ఆయన జీవోత్సవంతో పునరుద్ధారుడై ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అది నిత్య రక్షణ. అందుకే 6వ వచనం, నిత్యం ఆశీర్వాద కారకుడుగా ఉంటున్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. దావీదు నిత్యం ఆశీర్వాద కారకుడు కాదు. దావీదు భక్తుడు, గొప్ప రాజు, జనాంగములకు తాను కూడా పితరుడుగా ఎంచబడినటువంటి గొప్ప రాజు. కానీ ప్రపంచమంతటికి దీవెన, రక్షణ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి నిత్యము ఆశీర్వాద కారకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ ఉదయకాలం మనము ఈ 21వ కీర్తన మన ముందు ఉంచుకున్నటువంటి వారంగా దేవుని సన్నిధానంలో మనం కూడా దేవుని వరం అడుగుదాం. ఏమని? 4వ వచనం, ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. మనం అడుగుదామా దేవుని? దేవా మాకేం దయచేస్తాం? ఏం దయచేస్తాం? ఆయుష్. చచ్చిపోయిన శవం దగ్గర ప్రక్కనే 1 కేజీ బంగారు, కొన్ని కేజీలు వెండి ఎవరైనా తీసుకొచ్చి పెట్టి నీవు బ్రతుకు అంటే బ్రతుకుతారండి? బంగారం వెండికి బ్రతికించగలదా? బ్రతికించలేదు. లేకుంటే ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి ఆ శవం ప్రక్కన పెట్టి లేచి తినమంటే నీవు ఈ వంటకాన్ని చాలా ఇష్టపడేవాడవు కదా, ఇష్టపడేదానవు కదా, నీవు లేచి తిను అంటే తినగలరా? భక్తుడు మార్టిన్ లూథర్ 1527వ సంవత్సరంలో ఒక చక్కని పాఠం రాశాడు. మా కర్త గట్టి దుర్గము అని తెలుగులో అనువాదం ఉన్నది. ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, ఎ బుల్వర్క్ నెవర్ ఫెయిలింగ్ అని. ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గట్టి దుర్గము అని. ఆ పాటను గురించి ఏమని చెప్పబడిందంటే, మార్టిన్ లూథర్ గారి సమాధి పైన ఈ వచనమే చెక్కబడింది. 46వ కీర్తన బేస్ చేసుకుని, దేవుడు ఆశ్రయము దుర్గం, ఆ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్. ఆ పాటను గురించి, ఇట్ వాజ్ ద గ్రేటెస్ట్ హిమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ జర్మన్ హిస్టరీ. సో గ్రేటెస్ట్ హిమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ జర్మన్ హిస్టరీ. 2001 ట్విన్ టవర్స్ కూలిపోయిన రోజు 2001. అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చబడినప్పుడు శత్రువు సాతాను దాడి చేసిన తర్వాత 3వ దినం నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ జరిగినప్పుడు ఈ పాటే పాడబడింది. ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గట్టి దుర్గం. రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు, నీ బలమును బట్టి. 7వ వచనం, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. మనం దేవుని సన్నిధానంలో ఒక వరం అడుగుతాం. దేవా, ఏ వరం అది? ఆయుష్ ఇమ్ము, గివ్ us లైఫ్, ఎక్స్టెండ్ అవర్ లైఫ్. భక్తుడు మార్టిన్ లూథర్ పాడినట్టుగా ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గట్టి దుర్గము అని మనం పాడదాం. సింహము గుండె వంటి గుండె కలిగినటువంటి దైవజనం, అంత ధైర్యం కలిగినటువంటి దైవజనం తాను రాసినటువంటి పాట. ద గ్రేటెస్ట్ సాంగ్ రిటన్ బై హిమ్ ఇన్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ జర్మన్ హిస్టరీ.
కనుక మనం ఈ ఉదయకాలం దేవా నీవు మా దుర్గముగా ఉండి మమ్ములను, మా కుటుంబాలు, మా సంఘాలు, మమ్ములను బట్టి మేము ఉన్నటువంటి రాష్ట్రాలు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని బట్టి ప్రపంచ దేశాలను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప రక్షక మా దేవ, 21వ కీర్తన ఎదుట నిలవబడి మెస్సియను గురించి, ఆయన సింహాసనము ఈనాటికి స్థిరముగా ఉన్నది, అది విశ్వసించిన వారి హృదయాల్లో ఉన్నది, అది తొలగిపోదు. మా జీవితకాల పర్యంతం, మీ రాకడ పర్యంతం సంఘానికి శిరసైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి మిమ్ములను రక్షకుడైన ప్రభువా మేము ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. మీ ఎదుట సాగిలపడి హర్షిస్తూ ఉన్నాం, మీ యందు మా నమ్మకం ఉంచుతూ ఉన్నాం. మేము నీ కృపను గురించి గానం చేస్తూ, నీ మహిమను కీర్తిస్తూ, దేవా కృప చూపుము, కృప చూపుము, కృప చూపుము అని వేడుకుంటూ ఉన్నాం. కృప చేతే తొట్టెలకుండా కాపాడేటటువంటి దేవుడు, ఈ కీర్తనలో మాకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేస్తూ మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘాలు మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.